ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. లేకపోతే కొన్నాళ్ళ గీతకి ఒంటరితనం అలవాటైపోతుంది. ఆ తర్వాత ఎవరూ మార్చలేరు. అందుకే చెప్తున్నాను, కావాలంటే 2 దెబ్బలేసైనా తీసుకెళ్ళండి. మామయ్య, ఏంటి మీరంటున్నది? తప్పులేదండి. ఏ ఆడపిల్ల తండ్రైనా కూతురు జీవితం బావుండాలనే కోరుకుంటాడు. అలా బావుండటానికి తనేం చెయ్యలేనప్పుడు చెయ్యమని చెప్పడంలో తప్పులేదు కదండి. అదీ కాక పెళ్ళయ్యేంతవరకే నేను మందలించగలను. ఆ తర్వాత బాధ్యత మీదే. ఎలా తీసుకెళ్తారో మీ ఇష్టం, కానీ తొందరలో తీసుకెళ్ళండి. బావా, ఏంటి పని? లే బావా, ఏంటిది? లే. నేను లేవను. నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు. ముందు లే బావా. నన్ను క్షమిస్తే కానీ లేవను. లెమ్మంటుంటే ముందు నన్ను క్షమించానని చెప్పి గీత. ముందు లే బావా. ఇప్పుడు చెప్పు, దేనికి క్షమించడం? అదే గీత, మొన్న మీ ఆయన వచ్చినప్పుడు. ఆపు, అతనికి పేరుంది, ఆ పేరుతో చెప్పు. అదే మొన్న చంద్రం వచ్చినప్పుడు నేను షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడానని నీకు నా మీద కోపం వచ్చింది కదా, అందుకు క్షమించమని అడుగుతున్నాను. నేను దేన్నైనా క్షమిస్తాను గాని ఆ విషయంలో మాత్రం క్షమించను బావా. అది కాదు గీత. ఇంకేం చెప్పకు. అసలు ఆ విషయం తలుచుకుంటుంటేనే నా కొళ్ళు మండిపోతుంది. నువ్వు కూడా అలా చేస్తావనుకోలేదు. అది గీత, అది నేను కావాలని చేయలేదు గీత. నిజంగా ముందు చంద్రాన్ని చూసినప్పుడు నాకు కోపం వచ్చింది, తిట్టేశాను కూడా. నువ్వు అప్పుడు చూడలే. తిట్టావా? మరెందుకు షేక్ హ్యాండ్ ఇచ్చావు? మావయ్య నన్ను తిట్టి ఆయనతో మాట్లాడరంటే తప్పక పని చేశాను.
నువ్వెవరి కోసం చేసినా నువ్వు చేసింది నాకు నచ్చలేదు బావా. నాతో మాట్లాడుకో, వెళ్ళు. గీత గీత ప్లీజ్, నా గురించి నీకు తెలీదా? నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదు. నీ బట్టలు నేనే కుట్టాలని టైలరింగ్ నేర్చుకున్నావాణ్ణి. చెప్పులు కుట్టడం నేర్చుకోవని నువ్వంటే అది కూడా నీకోసం నేర్చుకున్నాను. అలాంటి వాణ్ణి నేను నీకు నచ్చని పని చేస్తానో చెప్పు? నిన్ను మోసం చేసిన వాడితో నేను చేతులు కలుపుతానా? గీత, నిన్ను మోసం చేస్తే నన్ను మోసం చేసినట్టే, నీకు ద్రోహం చేస్తే నాకు ద్రోహం చేసినట్టే. అసలు నిన్ను మోసం చేసినందుకు ఆ చంద్రానికి ఒక లెసన్ చెప్పాలి. నీకంత ద్రోహం చేసినందుకు అతనికి బుద్ధి చెప్పాలి. అతన్ని బయటికి గెంటేయాలి. ఎస్, గెంటేయాలి. ఆ పని నేనే చేస్తాను గీత. నీకు నా మీద నమ్మకం కలగడానికి, నేను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఆ పని నేనే చేస్తాను. బావా, బావా, అతన్ని బయటికి గెంటేసే హక్కు నీకు లేదు. ఆ హక్కు నాకుంది. నేనే గెంటేస్తాను. తీసుకో బావా. ఇదేంటిది? వేరే లెవెల్లో చంద్రుగాని ఇంట్లోంచి బయటికి గెంటేయాలనుకుంటే చేతికి గాజులిచ్చిందేంటి? ఇంతకీ ఇవి దృష్టిలో మన పరిస్థితి ఏంటి? చిచి చిచి చిచి, ప్రస్తుతం నీ గాజులు నా చేతిలో ఉన్నాయి, తర్వాత నీ చేతులుంటాయి. అల్లుడు గారు, బ్రేక్ఫాస్ట్ చేద్దానండి. వద్దండి. గీతకి ఇష్టం లేకుండా తింటే నేను తిన్న ఇంట్లో తినను అని బయటికెళ్ళి తింటుంది, లేదంటే నేను తిన్న టేబుల్ని కాల్ చేస్తుంది. వద్దులేండి. గీత, టిఫిన్ చేద్దాం రామ్మా. అల్లుడు గారు, మా అమ్మాయి మీతో ఏదైనా మాట్లాడాలేమో. నాతోనా? అవునండి. డైరెక్ట్గా చెప్పలేక మీరు అర్థం చేసుకుంటారని మీ గదిలోకి వెళ్ళింది. వెళ్ళి మాట్లాడండి. కాంప్రమైజ్ అయిపోతే మంచిది. వెళ్ళండి. ఏమండి, టిఫిన్ చల్లారిపోతుందండి. ఏంటి గీత, మన ఇంటికి వెళ్దామా? ఏంటమ్మా, అల్లుడు గారి బ్యాగ్ తెచ్చావెందుకు? ఏంటే మాట్లాడవు? ఆగవే. ఎక్కడికమ్మా? గీతా, గీతా, ఏంటే నువ్వు చేసిన పని? చూసావు కదా మమ్మీ, అర్థం కాలేదా? నువ్వే అర్థం కావడం లేదు, ఇక నీ పనులేం అర్థం అవుతాయి? నాకు కూడా మీరు అర్థం కావడం లేదు. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచకుండా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు. గీతా, నువ్వెవరిని అంటున్నావో, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను మమ్మీ, తెలిసే చేస్తున్నాను. ఆయన గారికి ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు. గీత, ఏమిటా మాటలు? ఎంతైనా అతన్ని భర్త. ఆ అర్హత ఎప్పుడో పోగొట్టుకున్నాడు డాడీ. పనివాడిగా వచ్చాడు కదా, పనివాడిగానే ఉండమనండి. గీతా, ఊరుకోండి అత్తయ్య. ఇలా జరుగుతుందని నాకు తెలుసు, అందుకే ఇంట్లో ఉండను తినను అన్నాను. నా స్థానంలో నేనుంటాను. మీ స్థానం అవుట్ హౌస్లో, వెళ్ళి అక్కడ ఉండండి. గీత, కోర్టు మీ ఇద్దరిని కలిసి ఉండమంది. నువ్వు రమ్మన్నావు. వచ్చాక మళ్ళీ ఇదేం పనమ్మా? డాడీ, నేను ఈయన మీద ప్రేమ కారిపోయి రమ్మన్లేదు. ఇన్సల్ట్ చేస్తే రారనుకుని పనివాడిలా గెస్ట్ హౌస్లో ఉండమన్నాను. అయినా సిగ్గు లేకుండా వచ్చేస్తారని నాకేం తెలుసు? గీతా,
నోరు కాస్త అదుపులో పెట్టుకోవే. నేను చాలా రోజులు అదుపులోనే ఉన్నాను మమ్మీ. కానీ అందరూ హద్దులు దాటుతుంటే నేను మాత్రం ఎందుకు ఊరుకోవాలి? ఎవరు హద్దులు దాటారే? అత్తయ్య వద్దు. ఇప్పుడు హద్దులు హక్కుల గురించి ఎందుకులేండి. నాదే తప్పు. నా హద్దుల్లో నేనుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. చూసావే అతని మంచితనం. ఇంత అవమానం చేసినా ఎలా సర్దుకుంటున్నారు. అది నీకుంటే నాకెందుకుంటుంది మమ్మీ? తప్పు చేసిన వాళ్లే ఎప్పుడూ తలంచుకుంటారు. ఎన్ని అవమానాలు జరిగినా నోరు మూసుకుంటారు. గీత, తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. తప్పు నాది కాదు డాడీ, మీది. కూతుర్ని మానసికంగా బాధపెట్టిన అల్లుణ్ణి ఇంట్లోకి రానివ్వడం మీది తప్పు. పనివాడ్లా వస్తే అల్లుడు హోదా ఇవ్వడం మీది తప్పు. తప్పులన్నీ మీరు చేసి నాది తప్పంటారేంటి? తప్పు వాళ్ళది కాదు గీత. ఇంకెవరిది చంద్రశేఖర్? ఏంటి అందరూ అలా షాక్ అయిపోయారు? మా ఆయనగారిని పేరు పెట్టి పిలిచానేమిటానా? నాకు పెళ్ళై అత్తారింటికి వెళ్లిన మొదటి రోజు నేను పేరు చెప్తేనే ఇంటి లోపలికి రానిస్తానన్నారు మా అత్తగారు. ఆ రోజు మీరు ఉన్నారుగా, అప్పుడు షాక్ అవ్వలేదే? పేరుతో పిలవడం మీరు నేర్పిందే. గీతా, అదొక సరదా సంప్రదాయం. అది సంప్రదాయమైతే ఇది ఈనాటి కల్చర్. ఈ జనరేషన్ అమ్మాయిలు చాలామంది మొగుణ్ణి పేరు పెట్టే పిలుస్తున్నారు. అదేం తప్పు కాదు. తప్పు కాదే. బ్యాగ్ బయట పడేయడం కన్నా పేరుతో పిలవడం తప్పు కాదు. పనివాడ్లా ఉండమండం కన్నా పేరు పెట్టి పిలవడం తప్పు కాదు. అయినా పనివాణ్ణి పేరు పెట్టే పిలవాలిగా, పిలు. కాని నేను వింటూ చూస్తూ ఉండలేను. ఏమండి, మీ ముద్దల కూతురికి మీరే చెప్పుకోండి. గీత, ఆ బ్యాగ్ తీసి లోపల పెట్టు. డాడీ, ఆ బ్యాగ్ తీసుకురావడంలో నాకేం నష్టం లేదు. కాని నా మనసుని కష్టపెట్టిన వ్యక్తి మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆయన్ని అవుట్ హౌస్లో ఉండమనండి. గీత, అతను ఈ ఇంటల్లుడు. అవుట్ హౌస్లో ఉండమంటే బాగుండదు. అయితే ఆయన్ని ఇంట్లో ఉంచుకోండి. అల్లుడిగా గౌరవం ఇవ్వండి. అన్ని మర్యాదలు చేయండి. కాని నేనింట్లో ఉండను. నేను అవుట్ హౌస్లో ఉంటాను. మీరిద్దరూ కలిసి ఉండాలమ్మా. ఎవరు చెప్పారు డాడీ? కోర్టా? చట్టాలు, న్యాయాలు, లాయర్లు, పోలీసులు కాపురాలు చేయించలేరు డాడీ. మనసు, మమత, బంధం, బాంధవ్యం, నమ్మకం, నిజాయితీ, అభిమానం, అనురాగం ఇవి సంసారం చేయించగలవు. వీటన్నింటికన్నా ముఖ్యం ఒక భార్య. ఆ జ్ఞానం లేని వాళ్లతో ఏ ఆడది కాపురం చేయదు. నేను అంతే. ఈ మనిషితో ఒక గదిలోనే కాదు, ఒక రూఫ్ కింద కూడా ఉండను. చెప్పండి, అవుట్ హౌస్కి ఆయన వెళ్తారా, నన్ను వెళ్ళమంటారా? నువ్వు గడప దాటక్కర్లేదు గీత, నేనే దాటుతాను. నువ్వెక్కడ ఉండమంటే అక్కడే ఉంటాను. అల్లుడు గారు, అల్లుడు గారు, నా కూతుర్ని మీ చేతుల్లో పెట్టడానికి నా కూతురు నా చేతుల్లో లేదండి. అదెప్పుడో నా చేదాటిపోయింది. మీ అమ్మాయిని ఎప్పుడూ నా చేతుల్లో పెట్టారు. నేనే చేతులారా చేజార్చుకున్నాను. ఇప్పుడు అడుగుతున్నది మీ అమ్మాయిని కాదండి, గెస్ట్ హౌస్ తాళాలు. తాళాలు ఇవ్వండి మావయ్య.
మమ్మల్ని క్షమించండి. మీరేం తప్పు చేశారండి మిమ్మల్ని నేను క్షమించడానికి? గీత అన్న మాటలకి పర్వాలేదండి. గీత నన్ను క్షమించే వరకు ఈ మాటలు బాధలు తప్పవు. నేను వచ్చినప్పటి నుంచి అవుట్ హౌస్లోనే ఉంటే ఈ అవమానం జరిగేదే కాదు. మీరే ఇక్కడే ఉండమన్నారు. ఇలా జరుగుతుంది అనుకోలేదు కదండి. ఏం జరిగినా భరించడానికి సిద్ధపడి వచ్చాను. వస్తాను. అల్లుడు గారు, నేను టిఫిన్కి పిలుస్తుండగా ఈ గొడవ మొదలైంది. మీ నోటి దగ్గర టిఫిన్ నేను తీసేసినట్లయింది. కనీసం టిఫిన్ అయినా తిని వెళ్ళండి. వద్దండి. గీతకి ఇష్టం లేకుండా ఈ ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగను. గీత ఎప్పుడు భోజనానికి పిలుస్తుందో అప్పుడే తింటాను. వస్తాను. ఈడేంటమ్మా ఇంత అవమానం జరిగినా ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్నాడు? చూద్దాంరా. ఇంట్లోంచి గెంటేసిన వాళ్ళం అవుట్ హౌస్ నుంచి గెంటేయడం ఎంతసేపు చెప్పు? ఈలోగా గీత మనసు మారి భోజనానికి పిలిస్తే? భోజనానికా? గీత తిండి పెట్టదు, గడ్డి పెడుతుంది. ఓ, ఇప్పుడు పెట్టింది చూసావుగా. మళ్ళీ మాట్లాడితే దీనికి డబుల్ పెడుతుంది. ఉమ్. మ్మ్. అల్లుడు గారు, మావయ్య మీరు క్లీనింగ్ అల్లుడు. అది సరే మావయ్య, ఈ పని మీకెందుకు చెప్పండి? మరి మీకెందుకు చెప్పండి? గీతకి ద్రోహం చేయకపోయినా గీతకి నచ్చని పని చేశాను. ఆ తప్పు కప్పిపుచ్చుకోవటానికే ఇది పనిష్మెంట్ అనుకుంటున్నాను. నేను కూడా ఓ తప్పు చేశాను. మీరు కూడా తప్పు చేశారా? అవును, గీతని గారాబంగా పెంచి తప్పు చేశాను. ఆ తప్పుకి ఇది పనిష్మెంట్ అనుకుంటున్నాను. మీరేం తప్పు చేయలేదు మావయ్య, పరిస్థితులే తప్పు చేశాయి. అలా సరిపెట్టుకుంటే మీరు కూడా ఏ తప్పు చేయలేదు. గీత అపార్థం చేసుకోవటమే పెద్ద తప్పు. గీత అపార్థం చేసుకోవడానికి కారణం నేనే కదండి. అంజలంటే గీతకు పడదని తెలిసి కూడా ఆమె జీవితం బాగు చేయాలనుకున్నాను. ఆమె భర్తను జైలు నుంచి విడిపించడానికి ట్రై చేశాను. ఆ ప్రయత్నంలో రోజుకో అబద్ధం ఆడాను. పెళ్ళైన కొత్తలో తీర్చాల్సిన సరదాలు తీర్చలేదు, సంతోషపెట్టలేదు. రోజు అనుకునేవాడిని, ఈరోజైనా అన్ని పనులు మానేసి గీతతో సరదాగా గడుపుదామని. కానీ అప్పుడే ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది. ఓ జీవితం కోసం, ఒకరిని కాపాడటం కోసమే ఇదంతా చేశానని నేను సరిపెట్టుకున్నా, గీత సరిపెట్టుకోలేదు కదండి. అయిపోయిన కాలం, పోయిన ఆనందం తిరిగి రావు కదండి.